వెల్కమ్ టు వార్త. నేను దేవా. ప్రధాని బహిరంగ సభకైతే మాత్రం అంటే తెలంగాణ పర్యటనకు వచ్చి అటువైపు పార్టీల మీద విమర్శలు చేశారు, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఎటువంటి సందేశాలు ఇవ్వలేదని, ఎటువంటి అంటే రాబోయే కాలంలో అటువైపు పెట్రోల్కి అయితేనేమి, అలాగే వస్తువులకు సంబంధించి అయితేనేమి కొన్ని సూచనలు చేశారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఏం మాట్లాడలేదని అయితే మాత్రం కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, మోడీ వస్తున్నారు తెలంగాణ పర్యటనకి అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూశారు. కాకపోతే మాత్రం మోడీ వచ్చారు, కానీ అటువైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, బీఆర్ఎస్ని విమర్శించడం తప్ప రాష్ట్ర ప్రజలకు అయితే ఏం చెప్పలేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. 100% వాస్తవం. వారు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను పరిపూర్తి చేసే విషయంలో కానీ వారు ఏది స్పష్టమైన ఒక మార్గనిర్దేశన చేయలేదు. వారు సందేశం కూడా ఇవ్వలేదు. ఇది మనమందరం ప్రధానంగా గమనించాల్సిన విషయం. నిజానికి పెట్రోల్ తక్కువ వాడండి, మెట్రో రైల్లోనే ప్రయాణించండి, అవసరమైతే కారు పూలింగ్ చేసుకోండి, నలుగురు కలిసి ప్రయాణించండి ఒకే కారు, ఒకరు ఒక్కో కారులో కాకుండా అని చెప్పటం కానీ, బంగారం కొనొద్దు, విదేశీ మారకాన్ని ఆదా చేయండి, విదేశీ ప్రయాణాలు ఆపండి అని ఈ మొత్తము ఉపన్యాసం అనేది మామూలుగానైతే జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం అది. అట్లాంటి ప్రసంగం మాత్రమే ఇక్కడ మనకు కనబడింది తప్ప నక్సలైట్లను మేమే ఏరువేయగలిగినాం అనేది తప్ప వేరే ఇంకా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల పరిపూర్తి కోసం ఏం చేసేది వాళ్ళు ఒక స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక మార్గనిర్దేశన చేయలేదు. ఇవి నా దృష్టిలో కొంత తెలంగాణ ప్రజలను కొంత కాదు చాలా తీవ్రంగా నిరాశపరిచిన అంశాలు ఇవి. మేము అనుకునేది ఏంటంటే ఇక్కడి ప్రజలు గట్టిగా నిలబడి మాట్లాడినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వము, ఈ పార్టీలు దృష్టి పెట్టినాయి తప్ప వాళ్ళు తెలంగాణ అవసరాలను ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. ఇవాళ మనం ప్రజలుగా ఐక్యమై మన అవసరం ఏందనేది గట్టిగా మనం గొంతెత్తి చాటాల్సిన అవసరం ఉంది. అట్లా జరిగినప్పుడు మాత్రమే మన ప్రాంత అభివృద్ధిని మనం సాధించుకోగలమనేదే నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే బీఆర్ఎస్ పాలనలో అయితేనేమి, ఈరోజు కాంగ్రెస్ పాలనలో అయితేనేమి తెలంగాణ మాత్రం ఎటువంటి అభివృద్ధి సాధించట్లేదని తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు. మీ దిక్కెందుకు చూడాలి? మీరేమి ఇస్తారని, ఏం చేస్తారని ఏం చెప్పకనే పోతారు. అందరూ మాకు ఓటేయాలన్నారు, కానీ మీకు ఎందుకు వేయాలనేది లేదు. అంటే ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా పెట్రోల్ ధరలు పెంచలేదు కదా, అది మా పార్టీకి ఉన్న నిబద్ధత అని చెప్తున్నారు. ఆర్థిక ధరలు ఉన్నందుకు పెట్రోల్ పెంచకపోయినా ఇప్పుడు మొత్తం మీదనైతే ఒక తీవ్రమైన ద్రవ్యోల్బణం మన భారతదేశంలో దాని పొడలు చూపుతూనే ఉంది, దాని ప్రభావం కనబడుతూనే ఉంది. విదేశీ మారక ద్రవ్య సమస్యల గురించి చెప్పకనే మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వీటన్నింటి నుంచి పడేయటానికి గవర్నమెంట్ ముందు ఉన్న బ్లూ ప్రింట్ ఏందని చెప్పాలి కదా. అది ఆయన ఏది చెప్పలేదు. ప్రజలు ఏం చేయాలనో చెప్పిండు తప్ప గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పలేదు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు తప్పు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజలకి భరోసానిచ్చే ప్రయత్నం ఏది మోడీ గారు చేయలేదు. ఇవన్నీ కూడా ఎందుకు జరగట్లేదు అనంటే వారికి ప్రాంతం పైన అవగాహన లేదు. ఎంతసేపు బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రు, ఇండియా పాకిస్తాన్ను విడగొట్టిండ్రు అన్నోళ్ళకి తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా అర్థం కావు కాబట్టి ఇట్లాంటి ఒక ప్రకటన వచ్చింది, ఇట్లాంటి ఒక ఉపన్యాసం వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము, మన ఫోక్సో కేసు నమోదైంది. అలాగే మైనర్ బాలికను అత్యాచారం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మోడీ కానీ అటువైపు కేంద్ర మంత్రులు అయితేనేమి, బీజేపీ నేతలు అయితేనేమి ఎవరు స్పందించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అటువైపు బండి సంజయ్ని కాపాడుతుందంటారు. ఏదైనా తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టొద్దండి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వాళ్ళ పట్ల తప్పుగా వ్యవహరించినప్పుడు తప్పనిసరిగా దానికి శిక్ష ఉండాలి. ఇక దాని మీద రెండో అభిప్రాయానికి తావులేదు. బహుశా నేను కూడా ఏమనుకున్నానంటే అందరు నాయకులు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్ష వేయండి, మాకేం అభ్యంతరం లేదంటారని అనుకున్నా. కానీ అట్లాంటి మాట ఎవరి నుంచి రాలేదు. ఏ నాయకులైనా ఏం చెప్పాలంటే విచారణ చేయండి, తప్పు జరిగి ఉంటే శిక్షించండి అని అనాలి. అట్లా అంటే ప్రజలకు కూడా చట్టం మీద నమ్మకం కుదురుతుంది. ఇది బాధ్యత.
ఈ బాధ్యతను మనం వ్యక్తీకరించవలసింది పోయి మనం వీటి విషయాలపైన ఇవాళ ఆ, తాము దాన్ని కప్పిపుచ్చే ధోరణితో మాట్లాడటం అది సమంజసం కాదు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మోడీ పర్యటన కేవలం ఆ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీ నేతలు ఆశించారు, కానీ రాష్ట్రానికి మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని, మోడీ వచ్చారు వెళ్ళారు అన్నట్లుగానే మోడీ పర్యటన ఉందని అయితే మాత్రం తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్పుకొచ్చారు. నేను కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.